హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. నేను శాండ్విచ్ చేశానండి. ఇది చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ఇందుకోసం సన్నగా కట్ చేసుకున్న కుకుంబర్, క్యారెట్, ఆనియన్, 1 కప్ కార్న్ తీసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇలా 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆరిగానో, 1 స్పూన్ ఆరిగానో, తర్వాత 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ తర్వాత 1/2 స్పూన్, హాఫ్ స్పూన్ కూడా కాదు, కొంచెం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకొని 2 స్పూన్స్ చీజ్ స్ప్రెడ్ వేసుకున్నానండి. 2 స్పూన్స్ చీజ్ స్ప్రెడ్, తర్వాత 2 or 3 స్పూన్స్ మయోనీస్ వేసుకోవాలి. మయోనీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటిని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి. కొంచెం క్రీమ్ ఇంకా అవసరం అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవాలి మయోనీస్, చీజ్. నాకు కొంచెం క్రీమీగా రావాలనిపించి ఇంకొంచెం మయోనీస్, ఇంకొంచెం చీజ్ వేసుకున్నాను. తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్, పెప్పర్ పౌడర్ ఏమైనా ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పీస్ తీసుకొని బ్రెడ్ స్లైస్కి మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఈవెన్గా అప్లై చేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని తర్వాత ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని బోత్ సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఎమ్మీ శాండ్విచ్ రెడీ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కమెంట్ చేయండి. Thanks for watching. Bye bye.